రాజస్థాన్‌లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు దేశ చరిత్రకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడిస్తున్నాయి. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ తవ్వకాల్లో 4500 ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన అద్భుత ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మహాభారత కాలం నాటి ఆనవాళ్లతో పాటు ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నది ప్రవాహ మార్గం బయటపడడం ఈ ఆవిష్కరణను సంచలనాత్మకంగా మార్చింది. 23 మీటర్ల లోతు వరకు జరిగిన ఈ తవ్వకాలు రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా నిలిచాయి. బహాజ్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన నదీ ప్రవాహ మార్గం సరస్వతీ నదీ వ్యవస్థలో భాగమై ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి ఉండొచ్చని, మధుర, బ్రజ్ ప్రాంతాలతో సాంస్కృతిక సంబంధాలు ఉండేవని ఏఎస్ఐ సైట్ హెడ్ పవన్ సారస్వత్ వెల్లడించారు. ఈ తవ్వకాలు హరప్పా తర్వాతి కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషానుల కాలం, గుప్తుల కాలం వంటి 5 విభిన్న చారిత్రక కాలాలకు సంబంధించిన ఆధారాలను ఒకే ప్రదేశంలో వెలికితీశాయి. ఇటువంటి అరుదైన ఆవిష్కరణ భారత చరిత్ర అధ్యయనంలో కొత్త దిశానిర్దేశం చేస్తోందని శాస్త్రవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన యజ్ఞకుండలాలు, మట్టి పాత్రలు, వాటిపై చిత్రించిన సంకేత చిత్రాలు మహాభారత కాలం నాటి జీవన విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. బ్రాహ్మీ లిపి ముద్రలు, శివపార్వతి విగ్రహాలు, ఎముకలతో తయారైన సూదులు, దువ్వెనలు, అచ్చులు, రాగి నాణేలు వంటి వస్తువులు ఆనాటి నాగరికత యొక్క సంస్కృతి, సాంకేతికతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ వస్తువులు ఆ కాలం నాటి మానవుల జీవనశైలి, వాణిజ్యం, కళాత్మక నైపుణ్యాల గురించి కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా సరస్వతీ నది ప్రవాహ మార్గం బయటపడడం ఈ ప్రాంతంలో ఒకప్పుడు సంపన్న నాగరికత విలసిల్లినట్లు సూచిస్తోంది. ఈ ఆవిష్కరణలు భారత ఇతిహాసాలైన మహాభారతం, ఋగ్వేద చారిత్రక సత్యాసత్యతలపై కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. సరస్వతీ నది ఒకప్పుడు భారత ఉపఖండంలో ప్రవహించి క్రమంగా అదృశ్యమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. బహాజ్లో బయటపడిన నదీ ప్రవాహ మార్గం ఈ చారిత్రక నది ఉనికిని ధృవీకరించే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ తవ్వకాలు భారతదేశ పురాతన నాగరికతలను అర్థం చేసుకోవడంలో, ముఖ్యంగా హరప్పా నాగరికతతో సమాంతరంగా అభివృద్ధి చెందిన ఇతర సమాజాలను గుర్తించడంలో కీలకమైనవిగా నిలుస్తాయి. బహాజ్ గ్రామంలోని ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోని వివిధ కాలాలను ఒకే చోట సమీకరించడం ద్వారా ఆనాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి. ఈ ఆవిష్కరణలు భారతీయ చరిత్రను పునర్నిర్మించడంలో, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఆధారాలను జోడించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లోని ఈ చిన్న గ్రామం భారతదేశ గత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే కేంద్రంగా మారింది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఆవిష్కరణలు బయటపడనున్నాయోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.